ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల తేదీలు విడుదల. తెలంగాణ రాష్ట్రం అంతా అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది మీరు వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే జరగాల్సి అయితే ఉంది. నేపథ్యంలో షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో పార్టీలన్నీ ఎన్నికలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు పొత్తు పెట్టుకోవడమే కాదు, ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాయి. ఇక ఏపీలో అయితే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు అయితే కూర్చుకున్నాయి. రేపో మాపో సీట్ల పంపకాలు కూడా పూర్తిగా చేరున్నారు. ఎన్నికల షెడ్యూల్ అతి త్వరలోనే వస్తాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం అధికారులు జమ్మూ కాశ్మీర్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు పర్యటించనున్నారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా లేదా దానిపైన పరిశీలించి ఇక పర్యటన తర్వాత మార్చి 14, 15వ తేదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 30 రద్దు 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 10న జరగబోయే ఎన్నికల కమిటీ భేటీలో రెండో జాబితా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ఈ నెల 13న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకటన తర్వాత పెండింగ్లో స్థానాలు అయితే బీజేపీ రిలీజ్ అయితే చేయబోతుంది. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను, ఇక దాంతో పాటు కాంగ్రెస్ 4 నుంచి 5 అభ్యర్థులను, ఇక టీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఒక స్థానానికి సంబంధించి 2-3 చాలా మంది అంటే 4 అభ్యర్థులను అయితే ప్రకటించారు. మొత్తానికి లోక్సభ ఎన్నికలు ఎప్పుడెప్పుడు షెడ్యూల్ విడుదల అవుతుందనే విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంటున్నారు రాజకీయ నిపుణులు.